హాయ్ అందరికీ. నా పేరు రెడ్డి. మీరు చూస్తున్నది నా పీసీఆర్ అకాడమీ ఛానల్. ఈ ఛానల్‌లో నేను మీకు అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి, ఇందులో ఇంట్రడక్షన్ టు అకౌంట్ పేయబుల్ అనేది ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా ఈ ఛానల్‌ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో మీకు నచ్చితే దీని కింద కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా ఫస్ట్ ఈ టాపిక్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు అకౌంట్ పేయబుల్ అంటే ఏమిటి? అకౌంట్ పేయబుల్ ఇంట్రడక్షన్. దీని అకౌంట్ పేయబుల్ అనేది ఒక కంపెనీ తన సదుపాయాలను లేదా వెండర్లను కొనుగోలు చేసిన వస్తువులను మరియు సేవలకు చెల్లించాల్సిన మొత్తం ఇది ఒక కంపెనీ యొక్క తక్కువ కాల వ్యవధిలో చెల్లించాల్సిన బాధ్యతలు. అంటే ఇది షార్ట్ టర్మ్ లయబిలిటీస్లో ఒక భాగం. బాగా చెప్పాలంటే ఇది కంపెనీ చెల్లించాల్సిన బిల్లులు. ఇది ఎలా పనిచేస్తుందంటే, మొదటగా కంపెనీ ఒక వెండర్ను వస్తువులు లేదా సేవలను పొందుతుంది. ఆ తర్వాత వెండర్ ఒక ఇన్వాయిస్ను బిల్లు పంపిస్తాడు. ఆ ఇన్వాయిస్ ఒక కంపెనీ తన అకౌంట్ పేయబుల్ అనే సిస్టంలో నమోదు చేసుకుంటుంది. తర్వాత కంపెనీ ఆ ఇన్వాయిస్ బిల్లును తన వాయిదా తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది. వాయిదా తేదీ వచ్చి సాధారణంగా 30 నుంచి 90 రోజుల్లో గడుస్తుంది. ఉదాహరణకు, ఒక బిజినెస్ ఆఫీస్ సరుకుల కోసం 5 లక్షలు క్రెడిట్ బిల్ కొనుగోలు చేసింది. ఆ 5 లక్షల మొత్తాన్ని అకౌంట్ పేయబుల్గా నమోదు చేస్తారు. ఆ మొత్తాన్ని కంపెనీ చెల్లించాల్సిన తర్వాత అకౌంట్ పేయబుల్ 5 తగ్గిస్తుంది. ఇది అకౌంట్స్ పేయబుల్లో యొక్క పరిచయం. మీరు ఏమైనా ఇంకా వివరాలను తెలుసుకోవాలనుకుంటే కింద ఫస్ట్గా మనం నగదు ప్రవాహన, క్యాష్ ఫ్లో నిర్వహణ. దీన్ని మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్గా అనొచ్చు. ఫస్ట్ది అకౌంట్ పేయబుల్ సిస్టమ్ ద్వారా కంపెనీకి తన నుండి బయటకు పోయే డబ్బును నియంత్రించబడిన చెల్లింపు తేదీలోగా మరియు పరిస్థితులను గమనిస్తూ ఫైనాన్స్ టీమ్కి కింది విషయాలు చెప్పగలుగుతాం. ఫస్ట్ది నగదు ప్రవాహాన్ని మరుగుపరచడం. అవసరానికి మించి ముందస్తు చెల్లింపును నిర్వహించడం. ఇవి డెబిట్ను అర్హతంగా బంధిస్తాయి. విలంబిత చెల్లింపులను నిర్వహించడం. ఇది జరిమానా లేదా సరఫరాదారులతో బంధం దెబ్బతినే ప్రమాదం కలిగి ఉంటాయి. ఉదాహరణకు, 30 రోజులతో ఉన్న వెండర్ బిల్లును 29వ రోజున చెల్లించడం వలన ఆ డబ్బు ఒక రోజు ఎక్కువ కంపెనీలో ఉండి అనవసరానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఖర్చు ట్రాకింగ్ అండ్ బడ్జెట్ నియంత్రణ. ఇందులో అకౌంట్ పేయబుల్ ద్వారా కంపెనీ తన వెండర్లకు చేసిన అన్ని ఖర్చులు నమోదు చేస్తుంది. ఫస్ట్ది అసలు ఖర్చు మరియు బడ్జెట్ మధ్య పోలిక చేయగలుగుతుంది. ఇది ఖర్చు నియంత్రణ మరియు ఆర్థిక ప్రణాళికలతో సహాయపడుతుంది. ఇది ఫస్ట్గా ఉంటుంది. మేనేజియల్ రోల్ ఆఫ్ అకౌంటింగ్లో ఇది ఒకటి. తర్వాత ప్రెడిక్టింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఆడిటింగ్. నెక్స్ట్ అప్లయింగ్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ క్యారింగ్ అవుట్ రీసెర్చ్ అండ్ స్టడీస్. నెక్స్ట్ తర్వాత P2P అంటే ప్రాసెస్ టు పే అనేది రేపు చెప్పుకుందాం. రేపు క్లాస్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.